హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, సో ఈరోజు నుంచి 9 days 9 ప్రసాదాలు చేసి అమ్మవారికి పెడదామని డిసైడ్ అనమాట. ఫస్ట్ డే వచ్చేసరికి కట్టె పొంగలి ఎలా చేయాలి అంటే పెసరపప్పు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో పెసరపప్పు ఒక గ్లాస్ అయితే రైస్ 2 గ్లాసులు వేసుకొని కడుక్కొని వాటర్లో మునిగేంత వరకు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత దాన్ని కుక్కర్లో వేసుకొని అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత అయితే దీంట్లో ఉప్పు వేయాలన్నమాట. నేను మర్చిపోయాను ఉప్పు వేయడం, మీరు మర్చిపోకండి, వేయండి. ఆ తర్వాత తాలింపు వేయాలన్నమాట. సో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, జీడిపప్పు, మిరియాలు, కట్టె పొంగలు అంటే మిరియాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. లాస్ట్లో ఇంగు వేసుకొని ఇందాక చేసుకున్న కట్టె పొంగల్ మొత్తం దాంట్లో వేసి తాలింపులో వేసేసుకోవాలన్నమాట. లాస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని సాంబార్తో తింటే సూపర్ ఉంటుంది. డూ ట్రై. బాయ్ క్యూటీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.